ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వెనుదీయని దేశభక్తులారా, పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
మీ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండా నిలబెడదాం సార్, నిలబెడదాం. పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన టీడీపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం, అది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణం, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ. మనిషికి రూపం ఉంటే సరిపోదు, రూపంతో పాటు గుణం ఉండాలి, గుణంతో పాటు జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో పాటు అందరినీ ప్రేమించే, అభిమానించి క్షమించే ఉండాలి అని చెప్తారు. ఇవన్నీ నేను పెద్ద ఆయనలో చూశాను. అందుకే ఈరోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సందర్భంగా 101 సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది ఈ కార్యక్రమం జరుపుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు మన పొద్దుటూరులో మన మినీ మహానాడు, అంటే మినీ మహానాడు మాత్రం కనపడలే, అది మహానాడు మాత్రమే ఉంది. పొద్దుటూరులో ఓట్లు ఎట్లా పెద్దలకు ఎల్లుగా ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి, ఆ విధంగా మొత్తంగా చూస్తే మనలో ఉత్సాహం, ఆనందం, పెద్ద ఆయన గెలుపు అందరి కళ్ళల్లో కనపడతా ఉంది అని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందు సీతారామరెడ్డి అన్న చెప్పినట్టు పార్టీలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఏదైతే పొద్దుటూరికి అందరి ద్రాక్ష ఎలా ఉందో మంత్రి పదవి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాలో సీనియర్ నాయకుడు ఎవరు లేకపోవడం వల్ల, గెలుపుని ముందుండడం వల్ల మన పెద్ద ఆయనకు మంత్రి పదవి వచ్చి పొద్దుటూరులో ఆలోటు కూడా తీరిపోతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కావున మనం విజయ ఉత్సాహంతో ఉండి 4వ తేదీ మన పెద్ద ఆయన గెలవబోతున్నాడు. అలాగే ప్రభుత్వం కూడా తెలుగుదేశం రాబోతుంది. మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా పొద్దుటూరు పట్టణానికి కూడా మంచి రోజులు రాబోతున్నాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సమావేశానికి ఇచ్చిన కార్యకర్తలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా నందమూరి తారక రామారావు గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నా. ఈ సమావేశంలో నందమూరి తారక రామారావు 1982 పార్టీని స్థాపించినాడు. తన పుట్టినరోజు నాడు, తన జయంతి నాడు. ఆ పార్టీ చిన్న మొక్క ఈ పొద్దు ఎలా ఎదిగిందంటే మొత్తం రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజు పార్టీ స్థాపించినాడు ఆయన. ఈ రోజు వంశవృక్షమై మర్రి చెట్టు మీద ఊడలు పారిపోతుంటే చూడ, మర్రి చెట్టు కింద ఎంతమంది బతుకుతారో నీడన అలా బతుకుతారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కింద ప్రతి నాయకులు. కాకపోతే నందమూరికి తారక రామారావు, బీసీ అంటే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు ఎంతో. ఈ రోజు ప్రతి బీసీ కూడా గర్వించదగ్గ వ్యక్తులు ఎవరంటే బీసీ. ఎందుకంటే బీసీలే ఈ మాట ఎక్కువ వినాలా, ప్రతి ఒక్కరూ బీసీలు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అయితేనేమి రామారావు పుణ్యమే.
అంతకుముందు ఏ రోజు కూడా కనీసం సర్పంచ్ కానీ ఇంకొకటి కానీ కావాలన్నా కూడా లేదు. రిజర్వేషన్ అనేది సపరేట్ తీసుకొని వచ్చినాడు బీసీలకు. ఈ కొత్త ఆయన్ను స్మరించుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా బీసీలు ఆయన ఎంతో ఆరాధించాలా, పూజించాలా. రెండవది, కిలో 2 రూపాయల బియ్యం. అప్పట్లో బియ్యానికి ఎట్లున్నాడంటే కటకట అంటానేది. బియ్యం అంటే ఎంత ఇబ్బందిగా ఉంటానేదో ఆ బియ్యాన్ని కూడా 2 రూపాయల బియ్యం ఆ రోజు పెట్టిన బియ్యమే ఈ పొద్దుటికి కూడా కొనసాగుతూ ఉంది. ఆయన పెట్టిన పెన్షన్లు. ఇంకొకటి ముఖ్యంగా ఆయన చేసేది పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఎంతో మంది చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. అటువంటి స్థలంలో మధ్యాహ్న భోజనం అనేది పెట్టాడు ఆయన. స్కూల్ పిల్లలు ఆ రోజు ఎలిమెంటరీ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం అనేది పెట్టింది కూడా ఆయనే. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకోవడం అంటే ఎంతో నాకైతే చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజు ఈ పార్టీలోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నేను పాల్గొంటాను ఏ రోజు కూడా అనుకోలే. అది ఈ రోజు మా పెద్ద ఆయన వరదరారెడ్డి పుణ్యమే ఈ పార్టీకి రావడము. కమింగ్ సూన్ మే 4 ఖచ్చితంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎవరంటే నంద్యాల వరదరాజన్ రెడ్డి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి చరిత్రలో. నంద్యాల వరదరాజన్ రెడ్డి గతంలో చెప్పేవాళ్ళు ఒకసారి ఓడిపోయిన వ్యక్తి మళ్ళా గెలవడని. అది పొద్దు చరిత్ర నిరూపిస్తాడు. దాన్ని చెరపేసి ఖచ్చితంగా మే 4, 12 తారీఖు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మన పెద్ద ఆయన పేరు వినబడ్డారు. అందరూ టీవీలు గద్దెపేరు ఉండండి. ఆ రోజు ఈ సమావేశం ఎన్టీ రామారావు గారికి ఆయన చేసిన కృషికి, ప్రజల్లో చైతన్యం తెచ్చిన దానికి, సామాజిక న్యాయం చేసిన దానికి భారతరత్న ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా ప్రజల ఆమోదంతో, కార్యకర్తల ఆమోదంతో ఇక్కడి నుంచి తీర్మానం చేయడం జరుగుతుంది. రెండవది, ప్రొద్దుటూరు పట్టణానికి పీడించేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఎక్కువ దోమలు ఉన్నాయి. తప్పకుండా కేంద్రంతో కూడా పోరాడి అందరము కలిసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్తో అండర్ గ్రౌండ్ కూడా మనము సాధించుకోవాలని చెప్పేసి మీ అందరి అభిప్రాయం ప్రకారము ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్ అనేది కూడా తీర్మానించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మూడవది, మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతినిధికి వచ్చినప్పుడు కూడా మెడికల్ కాలేజీ తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మెడికల్ కాలేజీ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీ అందరి అభిమతంతో ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నాలుగవది, ప్రొద్దుటూరులో యువత ఎక్కువ ఉంది, నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. ఒకటి, మంచి ప్లేస్ చూసుకొని హైవేల దగ్గర ఒక 1000 ఎకరాలు వీలుండి ఎంతకాలకి 800 ఎకరాలు కానీ 1000 ఎకరాలు కానీ అభివృద్ధి పార్క్ అంటే ఏబిఐసి కింద ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇండస్ట్రీలను డెవలప్మెంట్ చేసేదానికి, యువతకు ఉపాధి కల్పించడానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసి పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే, పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసి చేసిన వాళ్ళు ఉంటే, అలాగే పార్టీలో ఉండి పనిచేయని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళను గుర్తించి పార్టీ మీ అందరి నిర్ణయం ప్రకారము పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఏకగ్రీవంగా మీరుండే ప్రజలందరూ ఆమోదంతో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరూ పార్టీలో ఇంకా బలోపేతం చేసుకోవాలా, ఇంకా స్థానిక సమస్యలు ఉన్నాయి అది చేసుకోవాలా. ఎన్నో ఏళ్ల నుంచి ఇంకొక తీర్మానం ఉంది అసలు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి వర్షాలు అనంతపురం డిస్టిక్ కరువు ప్రాంతం అక్కడ పడితేనే మనకు మైలవరం డ్యాంకు గండికోట ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చింది. అప్పుడే మనం పెన్నాకు వాటర్ వదులుకుండేది. ఎందుకంటే పెన్నా తీరమమ్మడి సిమెంట్ ఫ్యాక్టరీలకు కానీ, ఇటు జమ్మలమడుగు మున్సిపాలిటీకి కానీ, గ్రామాలకు కానీ, ప్రొద్దుటూరుకు కానీ పరిహారం, అట్లా ఎర్రగుంట్లకు కానీ, చిలకూరుకు కానీ, ముద్దనూరు కానీ అన్ని నుంచి కూడా పెన్నా పరిహారం నుంచే డ్రింకింగ్ వాటర్ ఉంది. కాబట్టి మనము తప్పకుండా, ఎందుకంటే కుందీ నది ఒక జీవనది మాత్రం ఉంది కాబట్టి ఆ పనులు నిలబడిపోయినాయి. తప్పకుండా కుందు పెన్నా అనుసంధానం, అక్కడి నుంచి ఇక్కడికి అనుసంధానం పనులు నిలబడి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ పనులు కూడా పూర్తి చేసి ప్రొద్దుటూరు శాశ్వత పరిష్కారం, నీటి సమస్య కూడా చేయాలని మీ అందరి ఆమోదంతో అవి కూడా ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, పెద్దలు, వృద్ధులు,
నంద్యాల వరదరెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, మిత్రులకు, ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహనీయుడు, యుగపురుషుడు, కార్యదీక్షాపరుడు, కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయినా ప్రజల్లో గుండెల్లో నిలిచే వ్యక్తి మన ప్రియతమ తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీ రామారావు గారి 101వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మహానాడు 27-28 తేదీ జరుపుకునేవాళ్ళం. రాష్ట్రంలో మొత్తము ఉమ్మడి రాష్ట్రంలో ఒకే చోట జరుపుకునేవాళ్ళం. కానీ ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది, 144 సెక్షన్స్ అంతలెక్కల విధించడం జరిగింది. కాబట్టి కొన్ని అన్యాయాల వల్ల ఏ నియోజకవర్గంలో అక్కడే ఈ కార్యక్రమాన్ని జరపమని చెప్పేసి పార్టీ ఆదేశించడం జరిగింది. కావున ఈరోజు మనమంతరము ఈ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించబడుతున్నది. మహాపురుషుడు ఎన్టీ రామారావు గారు మొదట సినీ రంగంలో ప్రవేశించి ఎన్ని రకాల పాత్రలైనా, ఆయన సాంఘిక పాత్రలైనా కానీ, దేవతామూర్తి పాత్రలు కానీ, సంసారపరంగా పాత్రలు కానీ, సాంఘిక పరంగా పాత్రలు కానీ, దేంట్లో కూడా ఉట్టిపడినటువంటి అవతార పురుషుడుగా ఆయన ప్రజల గుండెల్లో నాటకపోయి, ఆ విధంగానే 9 నెలల అనతి కాలంలోనే 35,000 కిలోమీటర్లు యాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఘన విజయం సాధించిన వ్యక్తి ఓ మహాపురుషుడు, తెలుగుదేశం పార్టీ ఆనాటి అధినేత నందమూరి తారక రత్న ఎన్టీ రామారావు గారు వచ్చి మొట్టమొదటిసారిగా బీద ప్రజలకు 2 రూపాయలు కిలో బియ్యాన్ని అందజేసి, మహిళలకు రిజర్వేషన్ అరేంజ్ చేసి, అలాగే రెడ్డి కర్నాలు పోస్టులు తీసేసి తెలంగాణలో పట్వారీ తనాన్ని రద్దు చేసిన మహనీయుడు, అరాచకాలను ఎదుర్కొన్న వ్యక్తి, ఆనాటి కాంగ్రెస్ని ఎదిరించి వీరోధంగా పోరాడి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఆయన మరణానంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులందరూ కూడా బుద్ధ సంస్కారాలు వేసుకొని వచ్చి అన్ని పార్టీలతో, కాంగ్రెస్ పార్టీతో కానీ, భారతీయ జనతా పార్టీతో కానీ పోరాడి నిలదొక్క వ్యక్తి ఎవరంటే, పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒక పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు రామారావులో ఉండే గుణాలు ఈ రోజు ఆ పార్టీని ముందుకు తీసుకొని వచ్చిన మహనీయుడు. ఆయన సంస్కరణలు అమలు చేస్తూ ఇంకా ఎక్కువ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పార్టీని ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లో ఒక రాక్షస పాలన నుంచి బయటపడేదానికి తండ్రి కొడుకులు కానీ, మిగతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు ఈరోజు మహానుభావులు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సభకు వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలకు, సోదర సోదరిమణులకు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఇందాక అందరూ పెద్దలు చెప్పారు నందమూరి తారక రామారావు గురించి. ఆయన నటనలోనే కాదు, 82లో 9 నెలలకే అద్భుతంగా పార్టీని సృష్టించి తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన చెప్పుకోవాల్సినది ఏమిటంటే, మన కడప జిల్లాకే ఆయన ముఖ్యమంత్రి వర్యులు అయినప్పటి నుంచి థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చాడు ఆయన. అలాగే
తెలుగుగా ప్రాజెక్టు తెచ్చాడు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగినటువంటిది. అలాగే ఇంకొకటి అక్కడ నందలూరు దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు. అది కాలక్రమేణా కొన్ని అధికారాల వల్ల మూతపడింది. ఈ 2 ప్రాజెక్టులు అద్భుతంగా జరుగుతున్నాయి అన్నమాట. మన కడప జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి పథకాలు. అలాంటి పథకాలు ఎన్నో చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి తారక రామారావు గారు ఢిల్లీ నలుమూలల కొరక మన తెలుగు జాతిని గౌరవప్రదంగా నడిపించినటువంటి నాయకుడు. ఆ నాయకుడు పుట్టినరోజు జరుపుకోవడం, దానికి మేము ఊరిక ఇక్కడికి వచ్చి పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటిది. రేపు నెల 4వ తారీఖు మన అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెదజల్లుతాయి. ఎందుకంటే నేను మీ అందరికి చెప్తున్నా, వస్తే 10,000 లోపల మెజార్టీ వస్తుంది, లేకుంటే 30,000 దాటుతుంది. ప్రజలు 30,000 దాటుతాయని నాకు పూర్తి అభిమానం ఉంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కూడా ప్రొద్దుటూరులో 30,000 ఓట్లతో ఓడిపోతాడని చెప్పాను. ఎవరు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నా మాట ఖచ్చితంగా నెరవేర్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. పెద్దలు ఈ కాలనీ, ఈ రోడ్డు ఎవరు ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే ఆఫీస్ అంటారు. రేపు ఎమ్మెల్యే అయితే ఈ ఏరియాకు ఆయన చేతుల్లోనే ఇది ఎమ్మెల్యే ఆఫీస్ అనేది ఈ రోడ్డుకు ఎమ్మెల్యే ఆఫీస్ అని పెట్టాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పెద్ద దిక్కుగా మన ప్రొద్దుటూరికి ఇంతవరకు మంత్రి పదవి రాలేదు. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే మంత్రి పదవి సాధిస్తామని కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రొద్దుటూరులో మంచి పనులు చేసేటి దండిగా ఉన్నాయి. ఆయన చేతుల మీద చరిత్ర నిలబడేటటువంటి పనులు చేసేటి ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ నెరవేరుస్తారు. మార్కెట్ అయితేనేమి, బస్టాండ్ అయితేనేమి, ఇంకా అన్ని ఆయన మన్ననలు పొందుతామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు విచ్చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ నమస్కారం. నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 9 నెలల కాలంలో అధికారాన్ని తీసుకొచ్చిన నాయకులు. వారికి వారి జన్మదిన సందర్భంగా వారి నివాళులు మనస్ఫూర్తిగా హృదయాంజలి ఘటిస్తున్నాను. రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి తేవడమే కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పరిపాలన మీద ఉన్న అసంతృప్తితో ప్రజలు బ్రహ్మరథం పట్టినారు తెలుగుదేశం పార్టీకి. అమోఘమైన మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా చేశారు. అంటే సంక్షేమాన్ని మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది కూడా ₹2 కిలో బియ్యం తీసుకొచ్చింది కూడా మొట్టమొదట ఎన్టీ రామారావు గారే. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమం అనేది మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. రెండవది మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, ఇవి కూడా చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తి హక్కు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహిళలు ఈ భూమి మీద సగం ఉండరు. వారికి సమాన హక్కు లేకుండా ఎందుకు ఉంటుంది? మనం ఎంతో డెవలప్ అయినామా అని చెప్పి సమాజంలో కూడా ఈ రోజుకి మహిళల హక్కులు కాలు రాస్తా ఉన్నా కూడా రామారావు గారు 1989 నాటి కాలంలోనే మహిళలకు ఆస్తి హక్కు కల్పించడము చాలా విప్లవాత్మకమైన నిర్ణయం ఆ రోజు భారతదేశంలో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయాన్ని మొత్తం మన్మోహన్ సింగ్ టైంలో కాంగ్రెస్ పార్టీ, మన తర్వాత దేశమంతా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. మన్మోహన్ సింగ్ టైంలో, నరసింహరావు టైం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తర్వాత తీసుకొచ్చింది. ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా సమయానికి 10-15 ఏళ్ళ తర్వాత భారతదేశంలో ఈ చట్టం వచ్చింది. అంటే ఎంతో విజన్, అంటే భవిష్యత్తు దూరదృష్టితో ఆలోచన చేసి మహిళలకు సమానమైన హక్కులు ఉండాలా, మనతో సమానంగా పుట్టిన వాళ్ళకి మనతో సమానమైన హక్కులు ఉండాలనే ఒక ఆలోచనతో తీసుకురావడం చాలా అభినందనీయం. అది చాలా విప్లవాత్మకమైన నిర్ణయం కూడా. తర్వాత మన తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించినట్టు
నాయకులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి వారి దూరదృష్టి భవిష్యత్తు యొక్క అభివృద్ధిని ఆలోచన చేసి పరిపాలన చేసినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి 2-3 ఇళ్లకు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటా ఉన్నారు. నిజంగా ఈ సాఫ్ట్వేర్ అనేది లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే చాలా గొడవలు, అంటే ఉద్యోగ లేక గొడవలు కూడా స్టార్ట్ ఉండేదేమో ఈ అవకాశాలు లేకపోతే. దీన్ని ఎంతో దురదృష్టితో భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే కూడా ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకొని టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసి టెక్నాలజికల్ ఇండస్ట్రీస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. నమస్కారం. ఈరోజు మినీ మహానాడు సందర్భంగా ప్రొద్దుటూరులో జరుపుకునే మినీ మహానాడుకు వేదిక పైన ఉండబడిన పెద్దలు, ఈ మహానాడుకు హాజరైన సోదరులు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు కార్యక్రమం రాష్ట్రంలో 3 రోజులు జరగాల్సి ఉండింది. మనం ప్రతి దఫా ఎన్టీ రామారావు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహానాడు జరుపుకునే వాళ్ళం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, లేదు విడిపోయిన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహానాడు జరుపుకునే వాళ్ళం. ఎన్నికలు ఉండబడినాయి కాబట్టి ఎన్నికల సందర్భంలో ఎన్టీ రామారావు గారి పుట్టినదినం వచ్చిన సందర్భంగా ఎక్కడికక్కడనే మీరు ఈ నియోజకవర్గాల్లోనే మీరు మహానాడు జరుపుకోండి అని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మహానాడు జరుపుకుంటున్నాము. ఆ మహానాడుకు వచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ 13వ తారీఖు వరకు నిరంతరంగా పోరాడి ప్రజల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మీరందరూ దాదాపు సుమారు 6 నెలల నుంచి శ్రమించి తెలుగుదేశం పార్టీ 13వ తేదీన ఎన్నికల్లో విస్తృతంగా మీరందరూ ప్రచారం చేసి భారీ ఓటింగ్ 80-90% ఓటింగ్ జరుపు పాల్గొన్న మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ పోలింగ్ జరగలేదు. పొద్దుటూరులో ఇంత భారీ పోలింగ్ జరిగింది అని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నామని. మీరందరూ అంత భారీగా వచ్చి ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పొద్దుటూరులో జెండా ఎగరనీయమని చెప్పిన అతనికి బుద్ధి చెప్పాలని మీరందరూ కూడా ఇదంతా పట్టుదలగా తీసుకొని మీరందరూ ఓట్లలో పాల్గొని భారీ స్థాయిలో పోలింగ్ జరిపిన కారణంగా పొద్దుటూరులో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మనం ఆశిస్తున్నాము. తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు పుట్టిన తర్వాత నిమ్మకూరులో ఆయన జీవితం అంతా కూడా చాలా కష్టాలు పడ్డాడు. జీవితాల్లో కష్టాలు పడినప్పటికీ ఆయన నిరంతరం ఒక పోరాట యోధుడు. ఏదైనా అనుకుంటే సాధించండి వదిలిపెట్టాడు. మరి సినీ రంగంలో మన కృష్ణుని పాత్రగా, రాముని పాత్రగా, దుర్యోధనుని పాత్రగా ఎన్నో పాత్రల్లో జీవించి ఆయన నటనను యావత్ భారతదేశానికి తెలియజేశారు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉండబడిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేవలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాను. నేను ఎప్పుడు కూడా అధికారంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మరిచి కేవలము రాజకీయ నాయకులకే పరిమితమైపోయే పరిస్థితుల్లో పార్టీ అంతా అధ్వాన పరిస్థితుల్లో ఉండబడిన సందర్భంలో ఎన్టీ రామారావు గారు నటుడుగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మనము ఒక మంచి చేయాలని ఒక మంచి తలంపుతో ఆయన పార్టీని పెట్టడం జరిగింది. ఆయన పార్టీ పెట్టిన 9 నెలలకే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ చరిత్రలో ఒక్కడే ఎన్టీ రామారావు అనేది సాధ్యమైంది, మరెవరి వల్ల సాధ్యమైనది కాదు. ఆ 9 నెలల కాలంలో దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన ప్రజలను చైతన్యవంతం చేసి పార్టీని మనం కొత్త పార్టీని తీసుకొని వచ్చి మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటే మన పరిస్థితి అధ్వానం అయిపోతుందని ఒక మంచి ఆలోచనతో పార్టీ పెట్టడము, ఆయన రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించి 9 నెలల కాలంలోనే అధికారాన్ని తీసుకొని వచ్చినాడు. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు, యువకులు, ఉత్సాహవంతులు వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నానంటే ఎన్టీ రామారావు గారు 1985లో నాకు టికెట్ ఇచ్చినాడు.
85లో గెలిచాం. తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ నేను ఇప్పుడు ఎన్నికల్లో 2014లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడు మనం ఓడిపోయినాం. మళ్ళీ 2019 ఇప్పుడు 24లో ఎన్నికల్లో ఆయన పార్టీని తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి గెలవబోతున్నాం అనేది కూడా నేను మనసు నాకు చెప్తా ఉంది. కాబట్టి ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం వారు ఉన్నంత వరకు జరుపుకోవాల్సిన పార్టీ. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, ఇంత దుర్మార్గమైన పార్టీని ఢీకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే మన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ. మరి మనందరి కృషి వలన బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం అందరూ కష్టించి పనిచేసిన వల్ల రాష్ట్రంలో అధికారానికి వస్తుందని సంపూర్ణమైన నమ్మకం ఉంది. మనం 4వ తేదీ తర్వాత కౌంటింగ్లో తప్పకుండా పొద్దుటూరు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 100-150 సీట్లు ఎన్డీఏ గెలుచుకొని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. కాబట్టి మీరందరూ అభివృద్ధి జరగాలంటున్నారు. చూపెట్టుకున్నా ఎవరు వస్తారని ఆఫీస్ అందరికీ తెలుసు. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటా. ఎవరైనా కానీ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు పలానోళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడచ్చు. కాబట్టి ఎప్పుడు మీరు ఎవరు వస్తారో, ఎవరితో ఏం మాట్లాడాలన్నా, ఎవరికి ఏం పని ఉంటా కానీ నేను మీకోసం కాల్చుకునే గారికి ఒక ఆఫీస్ పెట్టుకొని కూర్చొని ఉన్నా. కాబట్టి నేను ఇంతవరకు ప్రొద్దుటూరు ప్రజలందరూ నా మీద ప్రేమ, అభిమానం, నేనైతే నీతి నిజాయితీగా ఉంటానని ఒక మంచి ఉద్దేశంతో ప్రొద్దుటూరు ప్రజలందరూ కోరి ఆ ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సర్వేలలో కానీ 56 సర్వేలలో కానీ నాకు 73% సర్వే వచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చినారు. కాబట్టి మీరందరూ నేను జీవితం ఉన్నంత వరకు, బతికినంత వరకు ఇదే నీతి నిజాయితీతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు తప్పక సొంత కుటుంబం కోసం ఒక్కరోజు కూడా వినియోగించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా విశ్వాసం నుంచి, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ఓటు చేసి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా ఓటు చేసి గెలిపించడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది. మీరందరినీ జీవితాంతము కాబట్టి భవిష్యత్తులో నిరంతరం మంచి పనుల కోసం పోరాటం చేద్దాం. ఇప్పుడు ఇందాక ఒక తీర్మానాలు చేసినారు. ఆ తీర్మానాలన్నీ తప్పకుండా మనము సాధించుకోగలుగుతామనేది మీరందరి ప్రోద్బలంతోనూ, మీరందరి ఉత్సాహంతోనూ మనము తప్పకుండా సాధిస్తాం. ఈరోజు ఈ మహానాడు మన జిల్లాలో ఇంత భారీగా జరుపుతున్నాం మనమే. వాళ్ళు ఏదో మీ ఆఫీసుల్లో చేసుకోండి అని చెప్పి మాట్లాడాలని ఒక మంచి ఆలోచనతో మహానాడు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. భారీ స్థాయిలో మీరందరూ వచ్చినాం. మీరందరూ సంతృప్తికరమైన పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క మీటింగ్ జరుపుకునేదాన్ని మీకందరికీ కూడా అందరికీ సంతోషంగా ఉంది. కాబట్టి మహానాడు జరుపుకోమని చెప్పిన చాలా చోట్ల అందరూ తక్కువ స్థాయిలో జరుపుతూ ఉండబడినప్పటికీ మనమందరం పొద్దుటూరులో ఈ మహానాడును ఘనంగా జరుపుకొని పార్టీకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తామని ఒక మంచి ఉద్దేశంతో పెద్దలందరూ నిర్ణయించి ఇది మహానాడు ఇక్కడ జరపడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనమందరము కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము. ఇంకా భవిష్యత్తులో మన అభివృద్ధి కోసం పొద్దుటూరు అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి దగ్గర అందరూ అవసరమైతే పోయి కూడా మాట్లాడి పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మహానాడుకు వచ్చిన సందర్భంగా మీకందరికీ పేరు పేరున మరి ఎట్లా చెప్పాలో నాకైతే తెలియదు కానీ మీరందరి అభిమానంతో మీరందరూ పిలుస్తున్నారు. మహానాడు కానీ చెప్పిన వెంటనే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి ఈ మహానాడును జయప్రదం చేసిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటాను. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరిగే రోజులు తప్పక మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరైనా రావచ్చు, నాతో ఎవరైనా మాట్లాడవచ్చు. అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉండి వారి యొక్క ఇబ్బందులు, కష్టాలు ఏమున్నా కూడా తప్పకుండా మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ